నిర్జల ఏకాదశి వైష్ణవుల పర్వదినాలలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఇది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు వస్తుంది. ఈ రోజు నీళ్లు కూడా తీసుకోకుండా ఫాస్టింగ్ చేయడం వల్ల ఇది నిర్జల అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. మొగ్గ నిర్జల ఏకాదశి కథ. పురాతన కాలంలో మహర్షి వేదవ్యాసులు పాండవుల దగ్గరికి వచ్చి వారిని వ్రతాల గురించి బోధించేవారు. అప్పుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు వేదవ్యాసుని అడిగాడు, ఓ మునీశ్వరా, ఏకాదశి వ్రతాలను పాటించేందుకు చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని ఏకాదశి రోజులు నీవు అన్నం తినవద్దని, కొన్ని రోజులు నీళ్లు కూడా తాగవద్దని చెప్పినవు. అర్థం కావటం లేదు. దయచేసి ఒకే ఒక్క ఏకాదశిని పాటిస్తే ఎన్ని ఫలితాలు కలిగే ఏదైనా వ్రతం ఉందా? అప్పుడు వ్యాసమహర్షి ఇలా చెప్పారు, ఓ ధర్మరాజా, జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నిర్జల ఏకాదశి గా ప్రసిద్ధి చెందింది. ఈ రోజున పఠన, స్మరణ, జాగరణ, ఉపవాసం ఇవన్నీ కూడా విధిగా పాటించాలి. నీరు కూడా తాగకూడదు. ఇది అన్ని ఏకాదశుల ఫలితాన్ని కలిగించగలదు. ఈ సమయంలో భీముడికి ఓ పెద్ద సమస్య ఎదురైంది. ఎందుకంటే అతడు అన్నం, నీరు లేకుండా ఉండలేని వాడే. అయితే పితామహుడైన వేదవ్యాసుడు చెప్పిన మాటలను లౌకికంగా అంగీకరించాడు. అప్పుడు భీముడు వ్యాస మహర్షిని అడిగాడు, ఓ గురుదేవా, నేను అన్నం లేకుండా ఉండగలిగినప్పటికీ నీరు లేకుండా ఉండలేను. అయితే ఒక్క రోజు అయినా అన్ని ఏకాదశుల ఫలితాన్ని పొందగలిగే ఏకాదశి ఉందా? వేదవ్యాసుడు చిరునవ్వుతో ఇలా చెప్పారు, ఓ భీమా, జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ నిర్జల ఏకాదశి నీరు తాగకుండా, అన్నం తినకుండా, ఉపవాసంగా పాటిస్తే సంవత్సరంలో మిగిలిన అన్ని ఏకాదశుల వ్రతఫలితాలను కలిగిస్తుంది. అప్పటినుంచి భీముడు ఈ ఏకాదశిని పాటించడం ప్రారంభించాడు. అందుకే ఈ వ్రతాన్ని భీమ ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి పాటించవలసిన విధానం: 1. దశమి పూర్వ రోజు రాత్రి తినడం విడిచి శుద్ధంగా నిద్రపోవాలి. 2. ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి శ్రీ విష్ణువు పేరు జపించాలి. 3. నీరు కూడా తాగకుండానే ఉపవాసంగా ఉండాలి. 4. పూజ, జపం, భజనలు, విష్ణు సహస్రనామ పఠనం చేయాలి. 5. ద్వాదశి రోజున ఉదయం పార్థివ విఘ్నాల నుంచి విముక్తి కోసం దానాలు, అన్నదానం చేయాలి. ఈ ఏకాదశిని సక్రమంగా పాటిస్తే పాపాలు తొలగిపోతాయి, విష్ణు అనుగ్రహం లభిస్తుంది, మోక్ష ప్రాప్తి సాధ్యమవుతుంది. శ్రీహరి స్మరణతో ఓం నమో నారాయణాయ.